నమస్తే, నేను మీ మేరుగు రాజేష్. మన చర్చ ఛానల్ మిత్రులారా, ఇక సిద్దిపేట పట్టణ కేంద్రంలో మున్సిపల్ సంబంధించిన కాల పరిమితి గత కొద్ది కాలం కిందటనే అయిపోవడం జరిగింది. ఇక సిద్దిపేటలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి ఆశావాహులు ఎంతో మంది ఉన్నారు. ఇక సిద్దిపేట అంటే గుర్తుకొచ్చేది మొదటగా ఏంటంటే, సిద్దిపేట మున్సిపల్ అంటే బీఆర్ఎస్ పార్టీ కంచుకోట అంటారు. సిద్దిపేటలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ బీఆర్ఎస్ పార్టీ జెండానే ఎగరవేస్తామని చెప్పి అటు నాయకులు అంటూ ఉంటారు. అది అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు ఈ సీన్ అనేది రివర్స్ గా వినబడుతుంది. సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టడానికి సిద్ధమవుతున్నారు అని చెప్పి సంకేతాలు కూడా వినబడుతున్నాయి. ఇక మొత్తం మీద మిత్రులారా, ఇక సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు ఇక నాకు తెలిసి ఒక 2-3 నెలలైతే రావడానికి అయితే సిద్ధంగా ఉన్నాయి. ఇక ఎన్నికలకు కూడా ఇటు అధికార పార్టీ కాంగ్రెస్, అటు ప్రతిపక్షమైన బీఆర్ఎస్, బీజేపీ, అట్నే ఇతరులు కూడా రెడీగా ఉన్నారు. ఇక మొత్తం మీద వస్తే అధికార కాంగ్రెస్ పార్టీ, ఇటు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ, ఇటు బీజేపీ పార్టీ, ఇటు ఇతరులు మొత్తం సిద్దిపేట మీద అన్ని పార్టీల వాళ్ళు ఫోకస్ చేసినట్లు కనబడుతున్నాయి. కానీ ముఖ్యంగా గుర్తుకొచ్చేది ఏంటంటే, ఎవరికైనా తెలిసిన విషయం ఏంటంటే, సిద్దిపేట అంటేనే బీఆర్ఎస్ పార్టీ కంచుకోట, ఇటు హరీష్ రావు అడ్డా అని గత కొద్ది సంవత్సరాల నుంచి ఈ పేరు వినబడుతుంది. అది అందరికి తెలిసిన విషయమే. రాష్ట్రం మొత్తంలో కూడా సిద్దిపేట అంటే హరీష్ రావు అడ్డా అని అంటారు. అయితే ఇప్పుడు ఇదే సిద్దిపేటలో ఇదే మున్సిపల్ కైవసం చేసుకోవాలని ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా పావులు కదుపుతుంది. ఇటు మైనంపల్లి హనుమంతరావు గారు తన సొంత డబ్బులతోటి వార్డులలో మంచినీటి సౌకర్య సమస్యలు ఉన్న దగ్గర బోర్లు వేపించడం జరుగుతుంది తన సొంత డబ్బులతోటి. అట్నే ఈ సిద్దిపేట నుంచి మొన్న సిద్దిపేటలో సీఎం రేవంత్ రెడ్డి గారి మీటింగ్ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే, సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండు. అప్పటి నుంచి సిద్దిపేటలో ఉన్నటువంటి నాయకులు అందరూ కలిసి సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు మేము కొట్టగలిగితే ఈ సిద్దిపేటలో 100% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని ధీమా కొద్దీ అందరు కూడా పని చేయడం జరుగుతుంది. ఇటు మైనంపల్లి హనుమంతరావు గారికి సిద్దిపేట మున్సిపల్ ఛార్జీ ఇస్తారని చెప్పి చాలా మటుకు ఆల్రెడీ సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలు మైనంపల్లి హనుమంతరావు గారి చేతుల మీద జరుగుతాయని చెప్పి చాలా సంభవాలు కూడా వినపడుతున్నాయి. ఇది జరగాయా తర్వాత. కానీ మైనంపల్లి హనుమంతరావు గారు సొంత డబ్బులతోని సిద్దిపేటలో మున్సిపల్ వార్డులలో బోర్లు వేపిస్తున్నాడంటే దానికి సంకేతం కంపల్సరీ మైనంపల్లి హనుమంతరావుకు ఇన్ఛార్జ్ అప్పచెప్తారని సంకేతాలు కనబడుతున్నాయి. అదట్లుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ని కూడా మైనంపల్లి హనుమంతరావుతో కలిసి మైనంపల్లి హనుమంతరావు ఇక్కడ ఉన్నటువంటి మినిస్టర్ అంటే ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ వెంకటస్వామి గారు అందరు కలిసి పని చేసి సిద్దిపేటలో మున్సిపల్ జెండా ఎగరవేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ ఇద్దామనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం ఉంది మనకు. కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. కానీ కొంతమంది నాయకుల వల్ల పార్టీ ఆల్రెడీ అధికారం వచ్చిన తర్వాత అధికారం లేనప్పటికీ గ్రాఫ్ అనేది ఎట్లుందో అందరికి తెలుస్తున్న విషయం అది క్లియర్ కనబడుతుంది. అధికారం లేనప్పుడు పార్టీని పట్టుకున్న నాయకులు ఎవరు, అధికారం ఉన్నప్పుడు పార్టీని పట్టుకున్న నాయకులు ఎవరు కనబడుతుంది క్లియర్గా. ప్రజల దగ్గర పోయి సమస్యలు తెలుసుకుంటున్న నాయకులు ఎవరో అందరికి కనబడుతుంది, ఆల్రెడీ క్లియర్గా కనబడుతుంది. అంటే పదవులు వచ్చేదాకా ఒక రకంగా ఉండి పదవులు వచ్చిన తర్వాత వాళ్ళకే వెన్నుపోటు పొడుస్తున్న నాయకులు కూడా కనబడుతుంది. సరే, ఇది అంతిట్లున్నా కానీ సిద్దిపేటలో మరి అధికార పార్టీకి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ కైవసం చేసుకుంటుందా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ కైవసం చేసుకోవాలంటే ఇక్కడ ఫస్ట్ ఒక్కతాటి వచ్చి పని చేసి బలమైన అభ్యర్థులను నిలబెట్టి బీఆర్ఎస్ పార్టీ బీటలు వారినటువంటి ఈ కంచుకోటలో
బలమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకునే సత్తా మరి కాంగ్రెస్ పార్టీ నాయకుల వద్ద ఉందా? ఇటు మైనంపల్లి వస్తాడా, ఇటు మినిస్టర్లు వస్తారా, ఇంకా ఎవరు వస్తారు? మరి ఎట్లా పని చేస్తారు? ఈ కొన్ని సంవత్సరాల నుంచి ఏరులు వాకపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ కంచుకోటను బద్దలు కొట్టే శక్తి మరి అధికార పార్టీ దగ్గర, కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర ఉందా? కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారం ఉన్నప్పుడు కూడా సిద్దిపేటలో మరి మున్సిపల్ చైర్పర్సన్ కైవసం చేసుకోలేదు. మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండోసారి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మరి సిద్దిపేట పైన ఫోకస్ చేస్తారా మున్సిపల్ ఎన్నికల మీద, లేకుంటే నామమాత్రంగానే వదిలేస్తారా? ఆడనేమో రేవంత్ రెడ్డి గారేమో చెప్తుండు సిద్దిపేట పైన గురి పెట్టాలి, మరి నాయకులు కష్టపడి పని చేయాలని చెప్పి. ఈడ నాయకులను చూస్తేనేమో నామినేటర్ పదవులు తీసుకోమనే అక్కడ ఉన్నటువంటి నాయకులకు వెన్నుపోటు పడిచి సపరేట్ గ్రూప్ రాజకీయాలు చేస్తున్నట్టు క్లియర్గా కనపడుతున్నాయి. ఆల్రెడీ బయట ప్రజలు కూడా అంటున్నారు, వాళ్ళ సొంత పార్టీ నాయకులు, వాళ్ళ సొంత పార్టీ కమిటీ మెంబర్లు కూడా బట్టవయాలు చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ కథ ఇట్లుంటే ఇక బీఆర్ఎస్ పార్టీ కథ వచ్చేసి, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ కంచుకోట. ఇక ఈ కంచుకోటను బద్దలు కొట్టాలంటే వీళ్ళకు అంత శక్తి ఉందా అంటే తర్వాత ఇక ఈ కంచుకోటను మళ్ళా అంటే సమర్థవంతంగా మళ్ళా కాపాడుకుంటారా? ఎందుకంటే వీళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు చేసినటువంటి పనులు ఏవైతున్నాయో, ఇక ఒక పని చేసి ఒక దగ్గర ఒక పని చేసిన సంఘటనలు మీ అందరికి తెలిసిన విషయంలే. ఇటు కౌన్సిలర్లు అయ్యా మా జాగ్రత్త కబ్జా చేస్తున్నారు, ఈ కౌన్సిలర్లు మమ్మల్ని మొత్తం ఇచ్చేస్తున్నారు అని చెప్పిన విషయాలు కూడా మీకు తెలిసిన విషయమే. ఇక ఈ కౌన్సిలర్ల ముచ్చటకు వస్తే 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఇంకా మేమే కౌన్సిలర్లం అని చెప్పి విర్రవీగుతున్నారు. మరి ట్రబుల్ షూటర్ అయినటువంటి హరీష్ రావు గారు ఈ పాత వాళ్ళకే మళ్ళీ టికెట్లు ఇచ్చి మళ్ళీ గెలిపించుకుంటాడా? మరి కొత్త తరానికి వచ్చే నాయకులను ప్రోత్సహిస్తాడా? ఒకవేళ పాత తరానికి అదే పాత తరానికి సంబంధించిన నాయకులకు టికెట్ ఇచ్చి గెలిపించుకుంటే మాత్రం 100% మైనస్ కావడానికి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసినటువంటి అక్రమాలు, కబ్జాలు, సెటిల్మెంట్లు ఆల్రెడీ సోషల్ మీడియాలలో కనబడుతున్నాయి. న్యూస్ ఎన్నో వార్తా కథనాలు చూస్తూనే ఉన్నాం మనం. ఈడ మా కౌన్సిలర్ చేయంగా ఇట్లా అయింది, మా కౌన్సిలర్ ఆడ కబ్జా చేసిరు, మా సొంత జాగ్రత్త కబ్జా చేసిరు, మా డబుల్ బెడ్రూమ్ జాగ్రత్త మా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి ఇట్లా చేసిరు, మమ్మల్ని ఆగం చేసిరు అని చెప్పి మా ప్రజల బాధలు కూడా మనం చూసినాం. మరి ఇప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ లేదు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మేము ఏం చేసినా నడతారని అనుకున్నారు. మరి ఇప్పుడు అధికారంలో బీఆర్ఎస్ పార్టీ లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కుల్పోగా సిద్దిపేటలో చేస్తే మాత్రం మరి బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకులను, అధికార పార్టీని ఎదుర్కొనే శక్తి వీళ్ళ దగ్గర ఉందా? మనకు తెలిసిన సమాచారం ఏంటంటే కొంతమంది సిట్టింగ్ కౌన్సిలర్ కూడా ఆల్రెడీ జెండా ఎత్తేయడానికి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రెడీగా ఉన్నట్టు సమాచారం. ఇక గతంలో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో పోయిర్రు. ఇక అది కామన్ జరుగుతూనే ఉంటుంది. అధికారం అంటే ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో పోవాలి అని కొంతమంది కండవాళ్ళు ఇట్లా మన ఏంది అంగీలు మార్చినట్టు కండవాళ్ళు మారుతూనే ఉన్నారు. అందరూ తెలిసిన విషయమే. మరి ఇప్పుడు ఈ అధికార కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కొంటుందా? ట్రబుల్ షూటర్ గారు ఎదుర్కొని సిద్దిపేటలో మళ్ళా మున్సిపల్ చైర్పర్సన్ కైవసం చేసుకుంటారా? వీళ్ళకైతే పెద్ద టాస్క్ లాగా మారింది. ఎందుకంటే మనము గతంలో నుంచి మన 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 బీటలు వారిన మన కంచుకోట, ఈ కంచుకోట ఇప్పుడు ఉంటుందా మరి పలిగిపోతుందా అని అయోమయంలో గురవుతురట. ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది ఇట్లా హరీష్ రావు దగ్గర నుంచి ఇట్లా వెనుక నుంచి వెనుకకే పోనీ కూడా సిద్ధంగా ఉన్నారట. మరి వీళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది. ఇక బీజేపీ అయితే మరి అంటే అధికార పార్టీని దిక్కునే శక్తి ఉందా లేదా తర్వాత, కానీ మరి అభ్యర్థులను నిలబెడతారా వీళ్ళు? ఫస్ట్ బీజేపీ అభ్యర్థులను నిలబెడతారా? ఎందుకంటే ఆడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడి పైన విమర్శలు, ఎన్నో వార్తా కథనాలు, నాయకులు ఎంతమంది మంచి మంచి పట్టున్నది, యువతరం కూడా మంచి అడుగులు వేస్తున్నారు. కానీ ఆడ అధ్యక్షునితో లోపం జరుగుతుందని చెప్పి ఎన్నో కథనాలు వస్తున్నాయి.
మరి వీళ్ళు అభ్యర్థులను నిలబెడతారా, లేదంటే నామమాత్రముగా ఉన్న వార్డుల దాకా కొన్ని వార్డులకి పరిమితం చేస్తారా? మరి మొత్తం వార్డులలో అభ్యర్థులను నిలబడితేనేమో ఇక బీజేపీ పార్టీ కూడా ఒక ముందడి చేసినట్టు కనబడుతుంది. ఇక నామమాత్రముగా అభ్యర్థులు నిలబడితే ఈ పార్టీ గంతే, ఇక ఆ పార్టీ గదే సంగతి అన్నట్టు కనబడుతుంది. ఇక వీళ్ళందరూ ఇట్లుంటే ఇతరులు, వీళ్ళందరూ ఒక్కెత్త అయితే ఇతరులు అనగానే ఆవిడ అందరికి జల్లు అంటుంది కావచ్చు, ఏదో ఇట్లా గుండెల రైళ్లు పరిగెడుతున్నాయి కావచ్చు. అధికార పార్టీ నాయకులకైనా సరే, అటు ప్రతిపక్ష పార్టీ నాయకులకైనా సరే, ఎవరికైనా సరే. ఇతరులు అంటే ఏంటంటే సిద్దిపేటలో గత కొంతకాలం నుంచి సిద్దిపేట నియోజకవర్గంలో పారిశ్రామికవేత్త బంగ రాజేశ్వర్ రెడ్డి గారు శాప కింద నీరులాగా పారకపోతూనే ఉన్నారు. ఆయన ఆపుడు వీళ్ళ తరం అయితే లేదు. ఎందుకంటే గత స్థానిక ఎన్నికలలో కూడా ఇండిపెండెంట్ సర్పంచ్ అభ్యర్థులను నిలబెట్టుకొని ఒంటి చేతితోని గెలిపించుకున్న నాయకుడు. మరి బంగారాజేశ్వర రెడ్డి గారు గతంలోనే ఒక 20 నుంచి 30 మంది సర్పంచులను గెలిపించుకున్నట్టు సమాచారం కూడా మన దగ్గర ఉంది. ఒకవేళ ఇదే మున్సిపల్లో బంగారాజేశ్వర రెడ్డి గారు తన అభ్యర్థులను నిలబెట్టి ఉన్నటువంటి 43 వార్డులలో తన అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకుంటాడా? ఎందుకంటే ఇండిపెండెంట్ సర్పంచ్లని గెలిపించుకున్నాడు అంటే ఇంత పెద్ద సుతారం ఏం కాదు. ఒకవేళ ఈయన ఒక 20 నుంచి 25 మంది అభ్యర్థులను నిలబెట్టి ఒక 20 మందిని గెలిపించుకున్నా, ఒక 15 మందిని కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకున్నా కానీ ఈడ అతను ఎవరికైతే మద్దతు ఇస్తాడో అతను మద్దతు ఇచ్చిన వారికే సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కైవసం చేసుకుంటారు. ఎందుకంటే ఇండిపెండెంట్ అభ్యర్థులను ఒక 20 నుంచి 25 మంది నిలబెట్టి ఒక 15 మందిని గెలిపించుకున్నా, అటు అధికార పార్టీ అయినా, అటు ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ అయినా, అటు బీజేపీ పార్టీ అయినా ఈయన మద్దతు కోరేదాకా వాళ్ళకైతే చైర్పర్సన్ కైవసం కాదు. మరి సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలలో ఇటు కాంగ్రెస్ ప్రభావితం చూపిస్తుందా, ఇటు బీఆర్ఎస్ ప్రభావితం చూపిస్తుందా, ఇటు బీజేపీ చూపిస్తుందా, ఇటు ఇతరులు చూపిస్తున్నా అనే అయోమయంలోనైతే అటు నాయకులు కనబడుతున్నారు. ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికలు దగ్గరకు రావడానికి ఆసన్నం కూడా అయింది. ఇక ఎన్నికల ఇంకా ఇంకొక 2-3 నెలల్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుంది. అప్పుడు ఇక ఈ ప్రధాన పార్టీలు బలమైన అభ్యర్థులను నిలబెడతారా, గట్లనే డమ్మీ అభ్యర్థులను నిలబెడతారా? ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ కైవసం చేసుకుంటుందా, అసలు కైవసం చేసుకోదా? మళ్ళా ఇదే బీటలు ఆరిన బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ కంచుకోటను ఇక బద్దలు కొట్టే లేకుండా బలంగా పైకోల్లా అదుపు పెట్టుకుంటుందా? మరి ఇతరుల సాయంతో మరి బీజేపీ సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కైవసం చేసుకుంటుందా? మొత్తం మీదనైతే మున్సిపల్ ఎన్నికలలో అయితే హాట్ టాపిక్ గా మారనున్నది. ఏది ఏమైనప్పటికీ సిద్దిపేట మున్సిపల్ పైన ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఇటు మైనంపల్లి హనుమంతరావు గారు కూడా ఫోకస్ పెట్టినట్టు. ఎందుకంటే ఒక నాయకుడు తన సొంత నిధులతోని తనకు సంబంధం లేని నియోజకవర్గంలో బోర్లు వేపిస్తున్నాడు, మంచినీటి సమస్యలు తీరుస్తున్నాడు అంటే ఆ నాయకుడికి ఎంతో కొంత అంటే తనకు ఈ పదవి ఇన్ఛార్జ్ అప్పచెప్తారా, ఎన్నికల ఇన్ఛార్జు దేని పైన తనకు కొంచెం అవగాహన ఉంటేనే తప్ప ఏ నాయకుడు కూడా సొంత డబ్బులు పెట్టి ఏ నాయకుడైనా పక్కకు సంబంధించిన నియోజకవర్గంలో పోయి డబ్బులు పెట్టి పనులు ఏపీయాడు. కాబట్టి మొత్తం మీద సిద్దిపేట మున్సిపల్ మైనంపల్లి హనుమంతరావు పెద్ద టాస్క్ గా తీసుకొని మున్సిపల్ చైర్పర్సన్ కైవసం చేసుకునే విధంగా కనబడుతున్నట్టు క్లియర్ గా అయితే కనబడుతున్నాయి. చూద్దాం మరి ఇక వచ్చే మున్సిపల్ ఎన్నికలలో మరి ఇటు సిద్దిపేటలో బీఆర్ఎస్ పార్టీ చైర్పర్సన్ జెండా ఎగరేస్తారా, ఇటు కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ జెండా ఎగరేస్తారా, మరి బీజేపీ పార్టీ చైర్పర్సన్ జెండా ఎగరేస్తారా అని అయితే చూద్దాం. వీళ్ళు ఏ పార్టీలలో ఎవరు ఏం చేసినా కానీ ఇతరుల సాయం తీసుకొని మాత్రం సిద్దిపేటలో ఏ పార్టీ జెండా మాత్రం ఎగరదు. ఇది మాత్రం క్లియర్ గా కనబడుతుంది. ఎందుకంటే గతంలో చూసినాం మనం, కంపల్సరీ ఇండిపెండెంట్ గా మద్దతు తీసుకుంటారు ఎక్కడైనా సరే. మరి వీళ్ళు ఎవరెవరు ఏ పార్టీ మద్దతు తీసుకుంటారు, మరి ఇతరులు ఎవరికి మద్దతు ఇస్తారు? మరి సిద్దిపేట ఈ
కొన్ని సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ కంచుకోట బద్దలు కావడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా కనబడుతుంది. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ఇతరులు, ఇటు బీజేపీ కలిసి మొత్తం ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కుండ బద్దలు కొట్టడానికైతే సిద్ధంగా ఉన్నట్టయితే క్లియర్గా కనబడుతుంది. ఇంకొకటి, ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలలోనే గ్రూప్ రాజకీయాలు లెక్క పెడతారు. వీళ్ళ దాంట్లో కూడా గ్రూప్ రాజకీయాలు బొచ్చలు జరుగుతున్నాయి. ఎందుకంటే మొన్న ఓ బీసీ బిడ్డకు సంబంధించిన మాటల యుద్ధము కొన్ని జరుగుతున్నాయి. ఆ బీఆర్ఎస్ పార్టీ క్యాంప్ ఆఫీసునే తన ఈడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ట్రబుల్ షూటర్ దగ్గరనే కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఏదో బయటకు రాకుండా మీడియా ముందర కవరేజ్ చేసుకుంటారు వీళ్ళ బండారాలు కూడా బయటపడతాయి. మరి ఇవన్నీ ఉన్నాక కూడా బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఈ కంచుకోటలా బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తుందా చూద్దాం మరి.